హాయ్ హలో నమస్తే నమస్తే నానక్రామ్గూడ. నానక్రామ్గూడ అనే పేరు ఈ ఏరియా పేరు. మనం ప్రస్తుతం ఇప్పుడు వెళ్తున్న ఈ ఏరియాలో నానక్రామ్గూడ ఏరియాలో ఉన్నాం. మన ఎవరన్నా ఈ హైదరాబాద్ అందాలు చూడాలనుకున్న వాళ్ళు, కేవలం హైదరాబాద్ అందాలు చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఈ ఏరియాలు కనుక మీరు వచ్చి చూసుకొని వెళ్తే అసలు మీ కళ్ళకు న్యాయం చేసినట్టు అవుతారు. మన కళ్ళకు పాపం ఎప్పుడు ఆ చెట్లు, గుట్టలు, పుట్టలు, పల్లెటూరు ఇంతే, అవే రేకుల ఇండ్లు, అవే కూలిపోయిన ఇండ్లు, మట్టి గోడల ఇండ్లు కాదు. ఈ భవనాలు చూడటం మన కళ్ళకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఇది స్వర్గమా అన్నట్టు అనిపిస్తుంది తెలుసా. అసలు ఆకాశానికి భూమికి అంతెత్తెత్తు ఈ టవర్స్ కట్టిరు ఇండ్లై. అయితే నేనేమంటున్నానంటే, మీరు చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఏరియాని కూడా చూసి వెళ్ళండి. ఎంతసేపు ఓల్డ్ సిటీ, సికింద్రాబాదు ఎయిర్పోర్ట్ అవేనా మనం చూసేటి, ఇవి కూడా వచ్చి చూసిపోరు ఒకసారి. ఏమన్నా ఉంటుంది అసలు. నైట్ అయితే కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా ఒకసారి చూసి వెళ్ళండి. నిజంగా సూపర్ సూపర్ సూపర్. ఇంకా ఏం చెప్పాలా అంటే, నేను ఈ వీడియోని ట్రయల్ చేస్తున్నా ఒకసారి నా వాయిస్ కోసం. ఇప్పుడు ఈ వాయిస్తో పాటు మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రావాలని చెప్పేసి మ్యూజిక్ సెట్ చేయడానికి చూస్తున్నాను. ఒకవేళ మ్యూజిక్ సెట్ అవుతుందా కాదని చూసి, ఒకవేళ సెట్ అయితే ఇదే వాయిస్ కంటిన్యూ అయిపోతుంది, లేకపోతే ఈ వాయిస్ తీసేసి ఇంకొకసారి ప్రయత్నించాల్సి వస్తుంది. అయితే నేనైతే ఇప్పుడు కోకోల బండి మీద నేను షాద్నగర్కి వెళ్తున్నా కాబట్టి, ఇది గచ్చిబౌలి ఎగ్జిట్ నుంచి, నేను గచ్చిబౌలి నుంచి ఎక్కినా కాబట్టి ఎంట్రెన్స్ నాకు రింగ్ రోడ్ ఇది. ఇప్పుడు మనకు వచ్చేసి షాద్నగర్ అక్కడ అంటే అన్లోడ్ అవుతుంది బండి. అక్కడ కోకోల బండి, థమ్స్అప్, అవి స్ప్రైట్లు, కూల్ డ్రింక్స్ వాటిని దించడానికి అయితే వెళ్తున్నా. మనమైతే ఇప్పుడు ఎటోల్ ప్లాజా ఎంట్రెన్స్లో ఉన్నాం. నేను 16 నంబర్ ఎగ్జిట్లో దిగాలి. నేను అది బెంగళూరు హైవేకి. తిరుపతి వెళ్ళాలనుకున్న అట్లా వెళ్ళచ్చు. తిరుపతి వెళ్ళాల్సిన వాళ్ళు ఈ విజయవాడ హైవే నుంచి కూడా వెళ్ళచ్చు. అయితే మీరు కంపల్సరీ చూడని వాళ్ళు మాత్రం ఈ ఏరియాస్ వచ్చేసి మాత్రం కంపల్సరీ చూసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకొకటి మీకు ఆ ఊర్లో అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే ఆ ఊర్లో ఇప్పుడు నేను వెళ్తున్న ఏదైతే ఊరుందో ఆ ఊరు మాత్రం గురించి, ఆ ఊరు గురించి చెప్తే నవ్వుతారు మీరు కూడా. ఏమంటే అసలు ఆ ఊరు పేపర్లు ఏవి, ఒక్క నిమిషం దొరికినాయి అంటే పేపర్. ఈ ఊరు పేరు మర్చిపోయాను నేను, కొండారెడ్డిపల్లె ఇది వచ్చింది. అయితే ఈ ఊర్లో గ్రేట్ అసలు ఏం తెలుసా, ఈ ఊరి గ్రామ పంచాయతీ నుంచి డిసైడ్ చేసి మనం మామూలుగా మనం ఊర్లో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా, మనం మామూలుగా సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు అయితే అవి చూసినాం. కానీ ఈ రోడ్లు ఎప్పుడైనా చూసారా? ఈ ఊరు మొత్తంలో నేను ఫోన్ ఇట్లా కిందికి ఎందుకు పెట్టి తీసినంటే, మన ఊరు కాదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఫోన్ తీసుకునే వాళ్ళని తీసినట్టు అంటే వాళ్ళని మనం షూట్ చేస్తున్నట్టు అవుతుంది. ఈ ఊర్లో ఏ ఊర్లోనే యూత్ అనేటోళ్ళు ఉంటారు. ఏమరా తమాషాలు దిగుతున్నావురా, ఏం వీడియోలు చేస్తున్నావు అని చెప్పేసి ఇట్లా కొడతారు. కాబట్టి ఎందుకు లొల్లి అని చెప్పి సైలెంట్గా నేను కిందికి వెళ్ళి వీడియో తీసినాను. ఊరు మొత్తం మొత్తం గిబ్బే కథలు ఉన్నాయి ఇక్కడ. అంటే గిట్లు ఉన్నది రోడ్డు. అయితే ఈ అన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, ఖాళీ చేసేటోళ్ళు అది మంచిగా ఉన్నదని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ వర్షం చిన్న కొన్ని నీళ్ళు పడ్డ జారిపడు ఉన్నది. ముసుగుల కాడికి వెళ్ళి, ఐసుల కాడికి వెళ్ళి అందరు జారి పడుతున్నారు. బండ్లు పడుతున్నాయి, సైకిళ్ళు పడుతున్నాయి, ఏముంటుంది పడుతున్నాయి అని చెప్పేసి అంటే కడుపు పట్టుకున్నాగిన. ఇప్పుడైతే నాకు నవ్వత్తలేదు, ఎందుకంటే నాకు నిద్ర వస్తున్నది కాబట్టి. సరేనా? ఓకే, నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నాకు సపోర్ట్ చేయర్రి. మీకు అంటే నా వీడియోస్ అనుకోసమని కాదు, కానీ నాకు కంటెంట్స్ మంచి దొరుకుతలేవు. కానీ కొన్ని ఉన్నాయి, భయం పడుతుంది నాకు, అంటే రాజకీయం గురించి మాట్లాడేందుకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ 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 బాయ్.